ప్రార్థనకి నిజంగానే అంత శక్తి ఉందా స్వామి? ఇప్పుడు నేనే ఉన్నాను, లేకపోతే వీరే ఉన్నారు, ఈ చుట్టుపక్కల మన ఉన్న వాళ్ళకి ఏ కష్టమో వచ్చింది, లేకపోతే ఏ ఆవేదన వచ్చింది, తీర్చలేని బాధ, ఎవరికి చెప్పుకోలేరు, చెప్పుకున్నా ఎవరు అర్థం చేసుకోరు, భగవత్ శరణు వేడడం తప్పితే వేరే ఇంకా ఏ దారి కనిపించట్లేదు. ఇట్లాంటి సమయంలో ఆ భగవంతుడినే శరణు వేడి నిజంగానే మనం సరెండర్ అంటారే, అట్లా ఆ భగవత్ స్వరూపానికి సరెండర్ అవుతే నిజంగానే మార్పు వస్తుందంటారా? దయచేసి ఉదాహరణలతో చెప్పండి. 84 లక్షల చరాచర జీవకోటిలో మనిషి ఒక ఉత్కృష్టవంతమైనటువంటి జన్మ. కేవలం మనిషికి 84 లక్షల చరాచర జీవకోటికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎలాగో తెలుసా? ఉదాహరణతో చెప్తాను. చెప్పండి. కోడి మనకు తెలుసు. కోడి అండజము అంటే గ్రుడ్డు నుండి జన్మను తీసుకుంది. ఒక కోడి గుడ్లను పెట్టింది, గుడ్లను పొదిగింది. ఆ కోడికి ఆ గుడ్ల ద్వారా వచ్చినటువంటి ఆ పిల్లలు ఏమవుతాయి? కుమార్తె లేదా కుమారుడు. అంతేనా? అంతేనా? అంతే స్వామి. 9 మాసాల తర్వాత ఆ కోడి ద్వారా జన్మించినటువంటి మగ కోడి, దాన్ని కోడి పుంజు అంటామా? అవును స్వామి. కోడి పుంజు 9 మాసాలకో సంవత్సరానికో పెద్దదైపోయి ఇది మళ్ళీ తల్లితో కలిసి సంగమం చేస్తుంది. ఇది జంతువుల్లో పక్షుల్లో ఉన్న ప్రవృత్తి. ఈ పరిజ్ఞానం మనిషికి ఉంది. బంధాలు, బంధుత్వాలు, తల్లి, తండ్రి, ఈ విచక్షణ అనేటువంటిది జంతుజాలంలో లేదు. సో మనిషి ఎందుకు ఉత్కృష్టవంతమైనటువంటి జీవి అంటే ఈ 84 లక్షల చరాచర జీవకోటిలో లేని విచక్షణ కేవలం మనిషికి మాత్రమే ఉంది. సో విచక్షణ అన్నటువంటి వర్డ్ మనం తీసుకున్నాం. మనిషి విచక్షణతో కూడినటువంటి జీవన విధానంతో ఈ విషయాన్ని ఇక మరింత సూటిగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఒక్కసారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కేవలం కాలజ్ఞానాన్ని మాత్రమే రచించలేరు. కాళికాంబ సప్తశతి ఇంకా కొన్ని గ్రంథాలు రచించారు. ఒకానొక సందర్భంలో మీరు అడిగినటువంటి ప్రశ్నని నేను చదువుతున్నాను. మీకు విపరీతమైనటువంటి బాధలు, ఆర్థిక నష్టాలు, వ్యాపారంలో సమస్యలు, ఇతరత్రా స్థితిగతులు, కుటుంబ సమస్యలు ఉన్నాయని అనునిత్యం మీరు శివాలయానికో, విష్ణాలయానికో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అనునిత్యం మీరు ప్రదక్షిణ చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోవు. ఏమిటిది? నాస్తికవాదాన్ని ప్రేరేపించేలాగా ఉంది. ఏమిటిది? మనం భగవంతుడి ఆలయానికి ఎందుకు వెళ్తాం? ప్రశాంతంగా ఉండడానికి వెళ్తాం, కోరికలు కోరుకోవడానికి వెళ్తాం, కోరితే మళ్ళీ మళ్ళీ మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తాం. ఇదేమిటి? అసలు ఆలయ ప్రాంగణానికి వెళ్ళటం వల్ల మన సమస్యలు తీరవు. మరి ఎలా తీరుతాయి? ఒక గొప్ప మాట రాస్తుందమ్మా. నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు, ఆలి మహాశక్తి అంశంబుర, నీ కన్న బిడ్డలే గణపతాంశంబు తెలియ, అట్టి వారి మెప్పు పొందాలిరా. తల్లి తండ్రి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. 60 ఏళ్ళు దాటితే వాళ్ళని ఉంచాల్సింది వృద్ధాశ్రమాల్లో కాదు, వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి గది ఉండాలి. ఆ గదే నీకు పార్వతీ పరమేశ్వరుని పూజించేటువంటి పూజా మందిరంతో సమానం. భార్యకు భర్త, భర్తకు భార్య. ఈయన పరమశివుడు అనుకుంటే ఈవిడ సాక్షాత్తు జగన్మాత ఆదిపరాశక్తి అనుకోవాలంట. మీ పిల్లలే గణపతి, కార్తికేయులు. వీళ్ళ ఆలన పాలన చూడకుండా ప్రపంచంలో ఏదో చేద్దాం అనుకోవటం వల్ల మోక్షము రాదు. భగవంతుని పూజించటం వల్ల నీ కష్టాలు కూడా తొలగిపోవు. నీకు నిజంగా కష్టం వాటిల్లుతుంటే, నిజంగా వ్యాపారంలో నష్టం వస్తూ ఉంటే, మీరు చేసే ప్రతి పనిలో కూడా ప్రతిబంధకం ఎదురవుతుంటే, కలకంట కన్నీరుడికిన స్త్రీ ఆ ఇంట ఉండదు. మీ ఇంటి ఇల్లాలు కన్నీరు పెడుతుందేమో చూడండి. ఏ ఇంట్లో ఏ ఇల్లాలైతే అనునిత్యం కూడా కన్నీరు పెడుతూ ఉంటుందో ఆ కుటుంబ యజమాని చేసేటువంటి ఎటువంటి కార్యక్రమాల్లో, ఎటువంటి వ్యాపారాల్లో, ఎటువంటి వృత్తి ప్రవృత్తుల్లో కూడా ఎదుగుదల అనేటువంటిది ఉండదు.